తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. 22వ తేదీ నుంచి మొదటి బస్సు నుంచి కూడా మేము సమ్మెకి వెళ్తున్నాం అని చెప్పేసి కూడా ఆర్టీసీ జేఏసీ కూడా పిలుపునిచ్చింది. నిన్న కూడా లేబర్ కమిషన్ ఎదుట చర్చలకు వచ్చిన ఆర్టీసీ కార్మిక సంఘాలు, కానీ యాజమాన్యం మాత్రం చర్చలకు లేబర్ కమిషన్ వద్ద రాలేదు. గతంలో కూడా ఒకసారి చర్చలకు లేబర్ కమిషన్ పిలిచినా కూడా ఆర్టీసీ యాజమాన్యం స్పందించకుండా, చర్చలకు రాకుండా, 2 సార్లు కూడా చర్చలకు రాకుండా ఎగ్గొట్టిన పరిస్థితి ఉంది. దీంతో ఆర్టీసీ కార్మికులందరూ కూడా తమ డిమాండ్ల సాధన కోసం 22వ తేదీ మొదటి బస్సు నుంచే కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సులను కూడా ఆపేస్తామని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు. అడిగి తెలుసుకుని అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళు ఏమేమి కోరుకుంటున్నారని చెప్తాం. సార్ చెప్పండి, మీరు 22వ తేదీ నుంచి కూడా మీరు సమ్మెకి వెళ్తున్నారు, మీ డిమాండ్స్ ఏంటి ప్రధానంగా? గతంలో మేము ప్రభుత్వానికి చాలాసార్లు విన్నవించుకోవడం జరిగింది. గత సంవత్సరం కూడా మే 5న కూడా ప్రభుత్వం పిలిచి, అప్పుడు సమ్మెకు వెళ్తుంటే పిలిచి సమ్మె ఇప్పుడు ఏది పాకిస్తాను ఇండియా ప్రాబ్లం ఉంది, గొడవలు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఈ స్ట్రైక్ను ఆపండి, 1 నెల 2 నెలల్లో మీ సమస్యలను పరిష్కరిస్తారని అప్పుడు స్ట్రైక్ను ఆపిండు. మళ్ళీ మేము 1 ఇయర్ ఎదురు చూడడం జరిగింది. ఈ 1 ఇయర్ నుంచి ఆర్టీసీకి ప్రభుత్వం ఏమీ చేయలేదు. చేయకపోగా ఇంకా కార్మికుల మీద పని భారాలు ఎక్కువ మోపడం జరిగింది. అట్లాగే మొన్న మేము మళ్ళీ సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమ్మె నోటీస్ ఇచ్చి మార్చి 23 తారీఖు నాడు సమ్మె నోటీస్ మార్చి 13 సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా మేము నిన్న లేబర్ కమిషన్ పిలవడం జరిగింది. లాస్ట్ వీక్లో కూడా లేబర్ కమిషన్ పిలవడం జరిగింది. మేనేజ్మెంట్ రాలేదు అప్పుడు కూడా. మరి నిన్న కూడా లేబర్ కమిషన్కు మేనేజ్మెంట్ వాళ్ళు రాలేదు. రాకపోగా ఒక లెటర్ పంపడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఈ వేతన సవరాలు ఏదైతే ఉందో, వేతన సవరణ, ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయడము, తర్వాత ఈ ఎలక్ట్రిక్ బస్సులు, ఇట్లా ఒక 5 డిమాండ్ల మీద వాళ్ళు లెటర్ పంపి ప్రభుత్వ ఆధీనంలోనూ ఉన్నాయి, ప్రభుత్వంతో చర్చించాలని ఒక లెటర్ మాత్రమే పంపడం జరిగింది. అంటే అర్థం ఏంటంటే ఆర్టీసీలో మీరు యూనియన్ లేవని చెప్పడానికి లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మేము 32 డిమాండ్లు ఇచ్చినాం. 32 డిమాండ్ల మీద 5 డిమాండ్లు మాత్రం మీరు ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. అంటే మిగతా డిమాండ్లు మీ ఆధీనంలో ఉన్నాయన్నమాట. మిగతా డిమాండ్ల మీద మీరు మాతో చర్చించలేదు ఇప్పటిదాకా. ఏదైతే జేఏసీ ఉందో, జేఏసీ దగ్గర చర్చించకుండా, ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చించకుండా మీరు ఏకపక్షంగా వ్యవహరిస్తూ నిన్న లేబర్ కమిషన్ దగ్గర రాకపోవడం మేము కార్మికుల నుంచి చాలా బాధగా ఉంది. మీరు రావాల్సింది ఉండే, వచ్చే కార్మికులతో చర్చించాల్సి ఉంటుంది. మీరు రాని పక్షంలోనే మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సమ్మెను ఉధృతం చేయాలని మేము చెప్తున్నాము. అట్లాగే 22 ఫస్ట్ బస్సు ఈ నెల ఏదైతే ఏప్రిల్ 22 మొదటి బస్సు నుండి మేము సమ్మెలోకి వెళ్తున్నాం. కాబట్టి కార్మికులందరూ కూడా ఈ సమ్మెను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అట్లాగే ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం ఉందో, టీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడు వాళ్ళు ఆర్టీసీకి ఏదైతే ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పడం జరిగిందో, చెప్పి దాన్ని అలాగే ఉంచిపోయారో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులను మేము వాళ్ళకున్న సమస్యలన్నీ పరిష్కరించి, లేదా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, మీకు మంచి పే స్కేల్ ఇస్తాము, అట్లాగే యూనియన్లను పునరుద్ధరిస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, గవర్నమెంట్ మేనిఫెస్టోలో. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. అయినా సరే ఆర్టీసీ మీద వీనిచ్చిన ఏదైతే మీ మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్ మీద ఇప్పటిదాకా పరిష్కరించకుండా ఆర్టీసీ కార్మికుల మీద దమనకాండ చేస్తుర్రు. ఏదైతే ఉందో పని భారాలు, విపరీతమైన పని భారాలు మోపుతుర్రు. 8 గంటల డ్యూటీ. ఇప్పుడు సిటీలో తీసుకుందాం, సిటీలో 7 గంటలు డ్యూటీ చేయాలి, కానీ సిటీలో 12 గంటలు, 16 గంటలు, 18 గంటలు డ్యూటీలు చేస్తుర్రు. అట్లాగే వాళ్ళకు వీక్లీ ఆఫ్లు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. వీక్లీ ఆఫ్లలో కూడా వాళ్ళను డ్యూటీలు చేయడం జరుగుతుంది. మరి కాబట్టి మేము ప్రభుత్వానికి ఏం చెప్తున్నామంటే, ఇకనైనా మీరిచ్చిన సమస్యను, ఇప్పుడు మీరు ఏదైతే ఇచ్చిర్రో, మీ మేనిఫెస్టోలో పెట్టిర్రో, ఆ మేనిఫెస్టోలో వచ్చిన డిమాండ్లను పరిష్కరించాలని, కార్మికులు ఏదైతే ఉందో కార్మికుల జేఏసీతోన మీరు పిలిచి చర్చించి ఈ సమ్మెను నివారించాలని మేము కోరడం జరుగుతుంది. అంటే యాజమాన్యం 2 సార్లు కూడా చర్చలకు ఎందుకు రా, అంటే కార్మికులు అంటే అంత చిన్న చూపు చూస్తుంది యాజమాన్యం? అవునండి, కార్మికులంటే చాలా చిన్న చూపు చూడడం జరుగుతుంది. ఉదాహరణ ఒకటి చెప్తాను. కింద డిపో స్థాయిలో డిపో మేనేజర్లు కానీ, సిఐలు కానీ ఏదైతే ఉన్నారో, పై స్థాయి కాదు, ఇంకా కొద్దిగా పై స్థాయిలో ఒక విధంగా ఉంది, కానీ కింద స్థాయిలో డిఎంలు కానీ, సిఐలు కానీ, ఇంకా కింద స్థాయి ఎవరైతే అధికారులు ఉన్నారో కార్మికులను చాలా బానిసలుగా చూస్తున్నారు, వాళ్ళని భయపెడుతున్నారు, వాళ్ళ కనీసం లీవులు ఇవ్వట్లేదు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే, మేనేజ్మెంట్ కూడా అక్కడ ఉన్న కనీసం కార్మికులకు
వసతులు కూడా లేవు, కనీస వసతులు కూడా లేవు. కాబట్టి మేనేజ్మెంటు వచ్చి మా దగ్గర మాట్లాడంటే ఇప్పుడు మా దగ్గర మాట్లాడలేదు. లేబర్ కమిషన్ పిలిచింది. లేబర్ కమిషన్ ఈజ్ గవర్నమెంట్ ఏదైతే పిలిచిందో కార్మికుల గురించి లేబర్ కమిషన్ ఉంది. కార్మికులు గవర్నమెంట్ పిలిచినా సరే లేబర్ కమిషన్ మీరు రాకపోవడానికి మరి మీ ఉద్దేశం ఏంటి? మీరు ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తుర్రా? మాకు చెప్పాలి. యూనియన్లు లేవని అంటారు. యూనియన్లు లేవంటే ఎట్లా? యూనియన్లు ఉన్నాయి, ఎక్కడ లేవు చెప్పు. మీరు తీసేయగలరా యూనియన్లను? యూనియన్ తీసేయాలంటే ఏంటి? రాజ్యాంగం పార్లమెంట్ కావాలి, పార్లమెంట్లో బిల్లు అమలు కావాలి. అప్పుడు మీరు యూనియన్ల మీద ఏదైనా అధికారం ఉండొచ్చు. కానీ ఇప్పుడు యూనియన్ లేవని ఎక్కడ లెటర్ కూడా ఇవ్వలేదండి. ఎక్కడ లెటర్ కూడా లేదు యూనియన్ లేవని. కాబట్టి కార్మికుల మీద మేనేజ్మెంట్ దమనకాండ చేస్తుంది. కాబట్టి ఈ దమనకాండను వాళ్ళు బంద్ చేసుకోవాలి. కార్మికులకు సిటీలో మాత్రం 7 గంటల డ్యూటీలే ఉండాలి. అట్లాగే ఎంటీడీ యాక్ట్ ప్రకారం ఏదైతే ఉందో కార్మికులు ఉద్యోగం చేయాల్సిన పని గంటలు ఏదైతే ఉందో ఆ పని గంటలే కొనసాగించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మనతో మాట్లాడడానికి రాఘవులు డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎంప్లాయీస్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు మొన్న సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత మీకు 20% డిఏ పెంచుతున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి చెప్పడం జరిగింది. అంటే అది మీరు సమ్మె ఇవ్వకముందు మరి ఎందుకు అది పెంచలేదు? సార్ 20% డిఏ ఇయ్యారు, 2.1% డిఏ ఇచ్చారు. డిఏ అనేది రెగ్యులర్ ప్రాసెస్. డిఏ ప్రతి సంవత్సరం 2 సార్లు డిఏ ఇస్తారు. ఈ ప్రభుత్వం కొత్తగా ఇచ్చింది ఏం లేదు. 2.1 ఇవాళ మనము 2 పే స్కేళ్ళు, ఒక 2017 పే స్కేల్ ఏరియర్స్ గురించి మాట్లాడుతూ ఉంటే 2.1% డిఏ ఇచ్చినామని. డిఏ అనేది యాక్చువల్గా ఆర్టీసీలో ఇన్నర్ మేనేజ్మెంట్ ఈడీ ఆఫీస్ నుంచి ఒక సర్కులర్ వస్తుంది డిపోలని. దాన్ని ఒక మంత్రి దగ్గర పెట్టుకొని మిగతా మేనేజ్మెంట్ అందరిని దగ్గర పెట్టుకొని దానికి మీడియా సమావేశం పెట్టడం అనేది ఆ మంత్రి స్థాయి కంటే చాలా కిందికి వచ్చిండు ఆయన. జనరల్గా ఆఫీసర్లు చెప్తారు ఒక డిఏ గురించి. ఇక ఈరోజు సమ్మె విషయానికి వస్తే, ఈరోజు సమ్మె అనేది ఇవాళ ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ ఈ సమ్మెకు పోవద్దు అనేది బయట చెప్తా ఉన్నారు. కానీ సమ్మెకు పోవాల్సిన పరిస్థితులు ఎప్పటి నుంచి వచ్చినాయి? దాదాపు గత సంవత్సరం మే నెలలో సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతున్నది కాబట్టి మీరు కొంచెం టైం ఇవ్వండి, దేశమంతా అటు చూస్తున్నదన్న సందర్భంలో జేఏసీగా మేము వాయిదా వేసుకున్నాం. సమ్మెను మేము విరమించుకోలేదు, వాయిదా వేసుకున్నాం. ఆ రోజు వాయిదా వేసుకున్న తర్వాత ఈ మధ్యకాలంలో రవాణా శాఖ మంది దాదాపు 10 సార్లు, నేను కూడా వెళ్ళాను, ఒక 10 సార్లు కలిసినాం. ఆయన పోయినప్పుడల్లా ఒకటే చెప్తాడు, నా ద్వారాలన్నీ ఓపెన్ ఉన్నాయి, మై డోర్స్ ఆర్ ఓపెన్ అంటాడు ఆయన. మరి 2 సంవత్సరం నుంచి ఓపెన్ ఉన్న ద్వారాలు ఎందుకు తెరుచుకోవట్లేదు? ఇవాళ ఒక సింపుల్ అండి, ద్వారాలు ఓపెన్ అంటే ఎక్కడ పోవాలా? మీరు ఉన్నారు, ఇప్పుడు మీ టీవీ ఉన్నది, సార్ మేము ఛానల్ రెడీ ఉన్నది రండి అంటే మేము ఎక్కడ పోతాం? సిటీ మొత్తం తిరుగుతామా? పలానా పాయింట్ దగ్గర ఉన్నాం, మీరు రమ్మంటే మేము వస్తాం. ఈ రవాణా మంత్రి గారు కూడా ద్వారాలు ఓపెన్ ఉన్నాయంటే మీరు పలానా దగ్గర రండి, ఇక్కడ వెన్యూ ఉన్నది మాట్లాడదామంటే దాంట్లో అర్థం ఉంటుంది. అర్థం ఏం లేదు, మేము ద్వారాలు తెలిసి ఉన్నాయి మీరు రండి అంటే అది తప్పించుకోవడం తప్ప ఇంకోటి ఏం కాదు. ఇవాళ సమస్యలు చాలా పెరిగినాయి. మేము కాలుష్య రహిత వాహనాలకు వ్యతిరేకం కాదు, ఆర్టీసీ వర్కర్ కానీ ఆర్టీసీ యూనియన్లు కానీ జేఏసీ కానీ ఈవీ వెహికల్స్కి వ్యతిరేకం కాదు. కానీ ప్రొవైడెడ్ కాల్ ఏం జరుగుతున్నది? ఈ ఈవీ వెహికల్ తీసుకోవడం, కాలుష్య రహిత వాహనాలు తీసుకోవడం మూలంగా కాలుష్యం ఎంత తగ్గుతుందో మాకైతే ఆ పారామీటర్స్ తెలియదు. కానీ ఇవాళ కాలుష్య రహిత వాహనాలు ఈవీ వెహికల్ రావడం మూలంగా ఇప్పుడు హయత్ నగర్ 1 డిపోలో వచ్చింది, మియాపూర్లో వచ్చినాయి, రాణిగంజ్లో వచ్చినాయి, తర్వాత ముషిరాబాద్లో వస్తున్నాయి. అంటే ఎక్కడెక్కడైతే ఈవీ వెహికల్స్ వస్తున్నాయి అక్కడ డిపోలు ఖాళీ చేసేస్తూ ఉన్నారు. ఖాళీ చేసి ఆ డ్రైవర్స్ని ఆ మెకానిక్స్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్ ఆర్టీసీలో ఏంది మా సెలక్షన్స్ ఏంటి? జోనల్ సెలక్షన్లు. స్టేట్ గవర్నమెంట్లో కూడా గ్రూప్ 3 గ్రూప్ 4 జరిగేటప్పుడు జోనల్ సెలక్షన్స్ జరుగుతాయి. ఒక జోన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంకో జోన్కి పోవద్దు, చట్టం ఒప్పుకోదు. ఇవాళ హైదరాబాద్ జోన్లో సెలెక్ట్ అయిన వాళ్ళని తీసుకుపోయి నేను వరంగల్ పంపిస్తా, ఆదిలాబాద్ పంపిస్తా అంటే ఎట్లా సాధ్యమవుతుంది అది? అట్లాగా మెకానిక్ అంతా ఇప్పుడు ఈవీ వెహికల్స్ వచ్చినాయి. అసలు చాలా భారం ఆర్టీసీకి అది. ఆ వెహికల్ వచ్చేసి మన 40 రూపాయలు ఈపీకి కూడా తేవట్లేదు. మన మేనేజ్మెంట్ 61 రూపాయల నుంచి 65-70 రూపాయల వరకు వాళ్ళకి కాస్ట్ పర్ కిలోమీటర్ కాస్ట్ ఇస్తూ ఉన్నది. మరి ఇంత కాస్ట్ వాళ్ళు 40 రూపాయలు తెచ్చే బస్సుని 20 రూపాయలు కలిపి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాం మనం? ఒక్కొక్క బస్సు మీద దాదాపు 30 నుంచి 40 లక్షల రాయితీ వస్తుంది గవర్నమెంట్ నుంచి. ఆ రాయితీ ఏదో గవర్నమెంట్ తీసుకొని ఆర్టీసీ మేనేజ్మెంట్ తీసుకుంటే మనకి ప్రజలకు కూడా భారం తగ్గుతుంది, టికెట్ల భారం తగ్గుతుంది. మన డ్రైవర్ ఉంటాడు, మన మెకానిక్ ఉంటాడు, బాధ్యతతో ఉంటాడు. కాబట్టి దాంట్లో ప్రజలకు హితం ఉంటుంది. కానీ వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ రావడం అనేది చాలా పెద్ద థ్రెట్. ఆర్టీసీకి థ్రెట్, ఇది సమాజానికే థ్రెట్. ఎందుకంటే 2000 బస్సులు వస్తున్నాయి ఇప్పుడు సిటీకి, దాదాపు 2000 బస్సులు వస్తూ ఉన్నాయి. 2000 బస్సులు ఇవాళ 2.6 నామ్స్ ఉంటాయి డ్రైవర్లు. 2000 బస్సులు అంటే దాదాపు 5000 మందికి ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. కానీ వాళ్ళు ప్రైవేటు యాజమాన్యం, ప్రైవేట్ ఇప్పుడు జేబీఎం కానీ ఎలక్ట్రా బస్సులు రావడం మూలంగా కాంట్రాక్ట్ డ్రైవర్లను పెట్టుకుంటూ ఉన్నాం.
ఒక ఆర్టీసీ లోగో ఉంటుంది, ఆ బస్సుకి ఏముంటుంది? ఆర్టీసీ లోగో తప్ప. డ్రైవర్ ఆర్టీసీ వాడు కాడు, మెకానిక్ ఆర్టీసీ వాడు కాడు, మేనేజ్మెంట్ దాంట్లో ఉన్న సేమ్ మేనేజ్మెంట్ ఆర్టీసీ కాదు, కానీ ఆర్టీసీలో కొట్టుకొని తిరుగుతూ ఉంటాం. ఇవాళ మనం ఆల్రెడీ సిటీలో దాని మీద నెగటివ్ ఫీడ్ వచ్చింది. ఈ ఈవీ బస్సులు ఎక్కడ సరిగా ఆపుతలేరు. ఎందుకు ఆపుతలేరు? కాంట్రాక్టర్ మనకు బాధ్యత లేదు, కానీ పేరెవరికి పోతుంది? ఇవాళ ఆర్టీసీ యాజమాన్యాన్ని పోతా ఉన్నది. దాంతోపాటు కూడా సుశిక్షితులైన డ్రైవర్ లేకపోవడంతో చాలా ప్రమాదాలు జరుగుతుంది. దాంతో ఆర్టీసీ కూడా చెడ్డ పేరు వస్తుంది. మొన్న చూసుకున్నట్టయితే ఒక శ్రీనగర్ కాలనీ కూడా ఒక పాప చనిపోవడం, దాంతో బాగా చెడ్డ పేరు వచ్చింది. యాక్చువల్గా ఆర్టీసీలో ఒక డ్రైవర్ నియామకం కావాలంటే గూడ్స్ వెహికల్ కాదు, ప్యాసింజర్ వెహికల్ 5 సంవత్సరాల లైసెన్స్ ఉండాలి. మనకున్న పారామీటర్ ప్యాసింజర్ వెహికల్ 5 years సర్వీస్ ఉన్న వాళ్ళనే ఆర్టీసీ సెలెక్షన్ చేస్తుంది. ఇవాళ మీరు చూడండి, ఏ డ్రైవర్ కూడా ప్యాసింజర్ వెహికల్ డ్రైవర్ అసలు లైసెన్స్ ఉన్న డ్రైవర్లే లేడు దాంట్లో. ఇంకా ఇక్కడ గమ్మత్ మేము మీడియా ముఖంగా చెప్తా ఉన్నాం. ఇవాళ వచ్చిన ఈ డ్రైవర్స్ ఉన్నారు కదా, అసలు తెలంగాణ ఎందుకు వచ్చిందని మా నిధులు మా నియామకాలు. ఇవాళ ఈ వెహికల్స్ మీద మీరు మీ మీడియా వైజ్ చూడండి, ఆ డ్రైవర్ని అడగండి, తెలంగాణ వాళ్ళు లేరు. మనం ఎక్కడ ఈ సెంట్రింగ్ మేస్త్రీని తీసుకొచ్చినట్టు, హోటల్లో కార్మికులను తీసుకొచ్చినట్టు, లేకపోతే మిగతా ఎక్కడైతే తెస్తున్నామో ప్లంబర్స్ వీళ్ళంతా యూపీ గారి నుంచి వస్తున్నారో, యూపీ బీహార్ నుంచి వచ్చి డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, యూపీ బీహార్ నుంచి వచ్చి ఇక్కడ డిపోలలో 2 నెలలు 3 నెలలు పడుకొని పోతే అసలు వాళ్ళకి రెస్ట్ ఎట్లా దొరుకుతుంది, వాళ్ళకి స్థితిగతులు ఏం తెలుస్తాయి. కాబట్టి ఈ మేనేజ్మెంట్, ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్ కూడా ఆర్టీసీ డ్రైవర్లని నియమించుకోవడం అనేది చాలా పెద్ద వాళ్ళకి రిస్కే అది. కానీ వాళ్ళు ఏంది వ్యాపారం కాబట్టి ఎవరినో తీసుకొస్తున్నారు, పెడతా ఉన్నారు, రిస్కులు అవుతూ ఉన్నాయి. 5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ ఎక్కడ, క్లీనర్ చేసి వాళ్ళ ఆటోలు నడిపించి వచ్చే డ్రైవర్ ఎక్కడ? ఇది ప్రజలతో కూడా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రభుత్వము మేనేజ్మెంట్, ఆర్టీసీ మేనేజ్మెంట్ ఈ బస్సులు కొనే వరకు కూడా మా పోరాటం ఉంటుందని ఇవాళ స్ట్రైక్ నోటీసులు ఇది ఒక ప్రధాన సమస్యగా ఇవాళ కూర్చుందని తెలియజేస్తా ఉన్నాం. కళ్యాణ లక్ష్మితో కూడా ఆర్టీసీ లాభాలలోకి వచ్చింది. మీ ఆర్టీసీ కూడా దాదాపు 9,000 కోట్లు కూడా మేము ఇచ్చినామని చెప్పేసి కూడా మంత్రి గారు చెప్తున్నారు. అంటే అది వాస్తవమేనా? ఆ మహాలక్ష్మితోటి ఆర్టీసీ లాభాలలోకి వచ్చిందా? ఒకటి, ఇవాళ ఒక పెద్ద బట్టల షాప్ పెడతాడు ఒక ఆయన, ఓ 10 కోట్ల రూపాయలు పెట్టి పెద్ద షోరూమ్, మెగా షోరూమ్ ఓపెన్ చేస్తారు. వచ్చిన వాళ్ళకి క్యాష్లో అమ్ముతా అని చెప్తాడు ఆయన. క్యాష్లో అమ్ముతా అంటే రోజుకు 100 మంది వస్తారు. మొత్తం క్రెడిట్ సేల్ అని ఒక బోర్డు పెడతాడు. ఎన్ని రోజులు అమ్ముతాడు? ఒక 10 కోట్ల రూపాయలు బిజినెస్ పెట్టిన ఆయన ఒకటే రోజులో బట్టలు ఉన్న కాడికి అమ్మేస్తాడు మెగా షోరూమ్ పోతాను. పేపర్లో లాభాలు ఉంటాయి, కానీ ఎప్పుడు వసూలు కావాలి అవన్నీ? సేమ్ అట్లానే ఉంది. ఇది ఒక ఉద్దర ఖాతా పెట్టిన షాప్ యజమాని లాగా ఉన్నది వీళ్ళది. మహాలక్ష్మి స్కీమ్కి వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారంగా నెలకు 350 కోట్లు రావాలి. ఇవాళ ఎంత వస్తున్నాయి? నెలకు 350 కోట్లు రావాల్సిన దగ్గర నెలకు 100-120 కోట్లు ఇచ్చేసి, అంటే టెంపరీ వీళ్ళ ఖర్చుకు సరిపోయిన డబ్బులు ఇచ్చేసుకుంటూ యాజ్ ఆన్ ఫిబ్రవరి 2,700 కోట్లు మహాలక్ష్మి అమౌంట్ డ్యూ ఉన్నది. తర్వాత స్టూడెంట్ బస్ పాస్ల పైసలు ఇవ్వలేదు, ఎన్జిఓ బస్ పాస్ల పైసలు ఇవ్వలేదు, ఫిజికల్ ల్యాండ్ కార్డు వాళ్ళు బస్ పాస్లు ఇవ్వలేదు. గవర్నమెంట్ అప్పుడు మీటింగ్లో వాడుకుంటూ ఉంటారు సర్వీసెస్ని. ఇవాళ ఏ డబ్బులు ఇవ్వలేదు. అన్ని కలిపితే దాదాపు 7,000 కోట్లు నెట్ డ్యూ టు ద ఆర్టీసీ ఫ్రమ్ గవర్నమెంట్. మరి ఏమి ఇవ్వకుండా ఇవాళ మనకు దీంట్లో అసెంబ్లీ బడ్జెట్లో 3,000 కోట్లు పెట్టారు. ఇవాళ సీసీఎస్లో డబ్బులు అట్లాగే ఉన్నాయి, పిఎఫ్లో 1200 కోట్లు ఇవ్వాలి. ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 9,000-10,000 కోట్లు ఆర్టీసీ యాజమాన్యము, ప్రభుత్వము ఈ కార్మికులకు ఇస్తూ ఉన్నది. ఇవాళ ఈ ఆర్టీసీ నడుస్తుందంటే వాళ్ళ ఫండ్స్తో నడుస్తలేదు. ఆఫ్ ద రికార్డ్ చెప్తా ఉన్నాం. ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెప్తా ఉన్నాడు, అరే బాబు ఈ ఆర్టీసీ అంతా మీ డబ్బులతోనే నడుస్తుంది, వాళ్ళ నెట్ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చే పైసలు 6,000 కోట్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరి ఆర్టీసీ కార్మికుల డబ్బులతో ఆర్టీసీ నడపడం అంటే అది ఎంతవరకు సమంజసమవుతుంది? ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాల్సి వస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ చాలా చిన్న డిమాండ్లు అండి ఇవి, చాలా చిన్న డిమాండ్. ప్రభుత్వం ఏం చెప్పింది? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ప్రభుత్వాన్ని, ఆర్టీసీని ప్రభుత్వాన్ని విలీనం చేస్తాం. సరే, కేసీఆర్ గవర్నమెంట్ దాన్ని ఏం చేసిరు, వాళ్ళు మోసం చేసి కానీ కేసీఆర్ గవర్నమెంట్ పోతూ ఆయన భయపడిండో, ప్రేమ పుట్టిందో, ఏం పెట్టిందో మనకు ఒక జీవో తయారు చేసిపోయిండు. చేసిన తర్వాత గెజిట్ ఇచ్చి పెట్టిపోయిండు. ఇవాళ ఏం చేయాలా? దానికి ఒక అపాయింట్మెంట్ ఇస్తే సరిపోతుంది. దానికి ఇవాళ మినిస్టర్ గారు ఏం చెప్తున్నారు, మేము కమిటీ చేసినాం. ఇవాళ మా జిఎస్ గారు అదే అడిగిండు, అసలు నీ కమిటీ చేస్తే నీ కమిటీ హెడ్ ఎవరు, నీ కమిటీ మెంబర్స్ ఎవరు, దాంట్లో ఏ యూనియన్ పెట్టినావు, ఏ ఆఫీసర్లను పెట్టినావు, ఎవరు లేదు కమిటీ చేసినని చెప్తా ఉన్నావు. మరి వాళ్ళు ఇట్లాంటి కమిటీల పేరు మీద మనం ఆర్టీసీని ప్రభుత్వం విలీనం ఎలక్షన్లు, ఇవాళ ఎలక్షన్లు మీరు పెట్టమంటే ఎందుకు పెట్టట్లేదు? సింగరేణులు అవుతున్నాయి, ఎలక్ట్రిసిటీ బోర్డులు అవుతున్నాయి, మిగతా కంపెనీలు అవుతున్నాయి, ఎన్జిఓలకు అవుతున్నాయి. ఒక ఆర్టీసీ వాడు అంటే ఎందుకు భయపడుతుంది? మీరు భయంతో పెడతలేరు. ఇవి ఎందుకు భయపడుతూ ఉన్నారు? ఆర్టీసీ వాడు ఎందుకు భయపడుతూ ఉన్నారు అంటే ఇవాళ ఏవైతే కబ్జాలు చేయదలుచుకున్నారో యూనియన్ స్ట్రాంగ్ ఉంటాయి, ప్రజల్ని చైతన్యం చేస్తారు, వీళ్ళు ప్రజలతో తిరుగుబాటు చేస్తారు, తిరుగుబాటు చేయిస్తారు అనే ఒక భయంతోనే వాళ్ళ ఆర్టీసీ కార్మికుల మీద ఉక్కుపాదం మోపడానికి ప్రయత్నం చేస్తుంది. ఆయన ఇవాళ సమ్మెను మేమే చేయం,
ప్రజలకు పోతాం, ప్రజలలో అవేర్నెస్ తీసుకొస్తాం. ఇలా సిటీలో ఆర్టీసీ బస్సులని ఒకవేళ ప్రభుత్వమే కొంటే ఈ సిటీలో ఉన్న ఒక 5,000 మంది డ్రైవర్లకు ఉద్యోగాలు వస్తాయి. దాదాపు డిపోకి ఒక 100 మంది మెకానికులు, అంటే ఒక 2,000 నుంచి 3,000 మంది మెకానికులకు ఉద్యోగాలు వస్తాయి అనేది ఈ ప్రజలకు తీసుకుపోతాం. ప్రజలని భాగస్వామ్యం చేసి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. సార్, ఇప్పటికే ఎలక్ట్రిసిటీ ఆర్టిజన్లు కూడా సమ్మె చేస్తున్నారు. దాని తర్వాత మీరు కూడా సమ్మెకు కూడా పిలిపించారు 22వ తారీఖు నుంచి. అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తే రాష్ట్రం కూడా అభివృద్ధి కుంటుపడుతుందని కూడా గవర్నమెంట్ చెప్తా ఉంది. అంటే మేము మా సమస్యల పైన చేయడం జరుగుతుంది. అంటే అర్థమైంది, మిగతా వాళ్ళు ఎలక్ట్రిక్ వాళ్ళు కూడా సమ్మె చేస్తారు, మేము కూడా సమ్మె చేస్తున్నాం. అంటే అర్థం ఏంటి, ప్రభుత్వము కార్మికుల పైన ఏదైతే ఉందో పని భారం మోపి వాళ్ళకి రావాల్సిన ఏదైతే ఉన్నాయో బకాయిలు, వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇవ్వట్లేదు, వాళ్ళకి రావాల్సిన పిఆర్సీలు ఇవ్వట్లేదు. కాబట్టి ఆ ఉద్దేశంతో మిగతా కార్మికులు కూడా తప్పనిసరిగా సమ్మెలోకి వెళ్తున్నాం. ఒకవేళ అన్ని సమ్మె ఒకటేసారి జరిగితే తప్పనిసరిగా ప్రభుత్వం స్తంభిస్తుంది. అప్పుడు కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. ఎందుకు మేము అడుగుతున్నాం అంటే, మేము ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్లో మాకు ఏదైతే నష్టం జరిగిందో మీరు వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పడం జరిగింది. మీరు చెప్పి మీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటిదాకా కూడా మీరు ఇస్తామన్నది ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని అన్నారు. చేయాలి, ఎందుకు చేయట్లేదు, కారణం ఏంటి చెప్పాలి, పబ్లిక్లు చెప్పాలి. ఈరోజు మహాలక్ష్మి స్కీమ్ ఉంది. మహాలక్ష్మి స్కీము నువ్వు రాగానే ఏదో 2 రోజుల్లో ఒకటే వన్ డేలోనే మీరు ఇంప్లిమెంట్ చేసారు. ఆ స్కీమ్ని ఎవరు మోస్తుర్రు? ఆర్టీసీ కార్మికులు మోస్తుర్రు. మహాలక్ష్మి పథకం కింద డబ్బులు ఏదైతే ఇప్పుడు చెప్పిండు మా కామ్రేడ్ చెప్పిండు, ఆ డబ్బులు మీరు ఇవ్వట్లేదు, మాకు ఇస్తున్నామని ప్రభుత్వానికి మొన్ననే 10,000 కోట్ల ఎంతనో మీరు మేము మహాలక్ష్మి మహిళలకు ఫ్రీగా ఇచ్చామని చెప్పడం జరుగుతుంది. మరి మీరు 10,000 కోట్లు ఫ్రీ ఇచ్చినప్పుడు 10,000 కోట్లు మాకు రావాలి కదా, ఆర్టీసీకి రావాలి కదా 10,000 కోట్లు. మరి ఆర్టీసీకి ఎక్కడ ఇస్తున్నారు మీరు? మరి ఆర్టీసీని నాశనం చేస్తారు. ప్లస్ ఇప్పుడు ఈవీ బస్సులు, ఇందాక చెప్పాడు ఈవీ బస్సులు, అవి ఒక్కొక్కటి ప్రైవేట్ వాళ్ళకు వెళ్తున్నాయి. ఇప్పుడు మా డ్రైవరు, మా కండక్టరు, తర్వాత మా బస్సు ఏదే ఆ డిపోలో ఉండదు. ఆ బస్సులు వచ్చిన తర్వాత వాళ్ళంతా ప్రైవేట్ వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఆస్తి ఎవరికి వెళ్తుంది అంటే, ఎవరో ఉన్న సౌకర్యాలు జేబీఎం వాళ్ళకో లేకుంటే ఓల్టా వాళ్ళకో ఎవరికో ఆస్తి వీళ్ళు మరి అమ్ముకుంటారా లేకుంటే ఏం చేస్తారా తెలియదు. నిన్న కాక మొన్న బస్ భవన్లో మా బి బ్లాక్, ఏ బ్లాక్ను వచ్చి కబ్జా చేయడానికి వచ్చారు. మా జేఏసీ వాళ్ళం మేము ఒక ధమ్కి ఇచ్చినాం. మా ఆస్తులు మా యాక్చువల్గా అయితే ప్రభుత్వం అయినా సరే కార్పొరేషన్ ఆస్తుల మీద చేయబెట్టడానికి వీల్లేదు. కాబట్టి మా ఆస్తులు మాకు ఉండాలి అన్న ఉద్దేశంతోనే మేము ఈ సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమ్మెకు కార్మికులందరూ సిద్ధంగా ఉండరు. మిగతా కార్మిక సోదరులు, మిగతా కార్మిక సంఘాలు కూడా, మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్న వాళ్ళకు, మిగతా కార్మిక సంఘాలు కూడా మంచి హృదయంతోన ఇప్పుడు లాస్ట్ ఈసారి సమ్మె ఒకవేళ ఫెయిల్ అవుతాయి, మరి ఆర్టీసీ కార్మికుల బతుకులు రోడ్డు మీదకి వస్తాయి. కాబట్టి గట్టిగా కొట్లాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు కొట్లాడితే మనకు రావాల్సిన హక్కులు వస్తాయి తప్ప మిగతాది ఏం పోదు. కాబట్టి మిగతా సంఘాలకు కూడా మీ ద్వారా నేను విన్నపం చేస్తున్నా, అందరూ కలిసి 22వ తారీఖు నాడు ఫస్ట్ బస్సు నుండి తప్పనిసరిగా మేము సమ్మెలోకి వెళ్తున్నాము. కాబట్టి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ ఆలోచించి, పొన్నం ప్రభాకర్ గారికి మేము చాలా ఇచ్చినామండి. మేము అందరూ ఆయన దగ్గర పోతే ఒకటే చెప్తాడు, అందరు మంత్రులకు మీరు లెటర్ని ఇవ్వండి అంటారు. అందరు మంత్రులకు కూడా మేము లెటర్లు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా రవాణా శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోవాలి కదా, ఇప్పటిదాకా తీసుకుపోకుండా కమిటీ అంటాడు. ఆ కమిటీ ఏ కమిటీ వేసినావు నువ్వు? అది ఎప్పుడు వేసినావు? ఏ డేట్కి వేసినావు? దాంట్లో ఎవరున్నారు? దాంట్లో యూనియన్స్ ఉన్నాయా? కమిటీ సభ్యులు ఎవరు? వాళ్ళ పేర్లు చెప్పాలి కదా. పొన్నం ప్రభాకర్ గారు చెప్పేటివన్నీ అబద్ధము. 2.5 సంవత్సరాల నుంచి అదే చెప్తుండు. మేము ఇప్పుడు 2,000 మందిని రిక్రూట్మెంట్ చేస్తామని అంటుండు. ఆ రిక్రూట్మెంట్ కూడా ఏమైందో తెలియదు మరి ఇప్పుడు. కానీ ఆ రిక్రూట్మెంట్ ఏమైందో తెలియదు. ముందు మాకు ఆర్టీసీ రిక్రూట్మెంట్ కావాలని దాని మీద కూడా మేము కొట్లాడుతున్నాం. మా సమ్మెలో అది కూడా డిమాండ్ ఉంది. కాబట్టి ఆర్టీసీ రిక్రూట్ చేస్తే ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఉందో ఆ ఎంప్లాయ్మెంట్ కూడా తెలంగాణలో వస్తుందని మేము ఆశిస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని, గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మీరు ఈ సమస్యను పరిష్కరించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే తమ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 22వ తారీఖు మొదటి బస్సు నుంచి కూడా మేము సమ్మెలోకి వెళ్తున్నామని చెప్తున్నారు. వాళ్ళకి రావాల్సిన పిఆర్సీ కానీ అట్లాగే ఎలక్ట్రిక్ బస్సులలో డ్రైవర్ల నియామకంతో పాటు వాళ్ళకి రావాల్సిన డిఎల్ఓతో పాటు వాళ్ళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్లతో వీళ్ళు సమ్మెలోకి వెళ్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మా డిమాండ్లు పరిష్కరించకుంటే 22
తారీఖు నుంచి కూడా మేము సమ్మెకి వెళ్తున్నామని చెప్పేసి కూడా ఆర్టీసీ జేఏసీ అయితే ప్రభుత్వానికి అయితే ఒక హెచ్చరికను అయితే జారీ చేస్తారు. అయితే ఇప్పటికే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆర్టిజన్లు కూడా సమ్మెలోకి వెళ్తున్నారు. అట్లాగే రాష్ట్రంలో కూడా కొన్ని చోట్ల ఎలక్ట్రిసిటీ సమస్య కూడా ఏర్పడుతుంది. అట్లాగే ఆర్టీసీ కార్మికులు కూడా ఇప్పుడు సమ్మెలోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బస్సులు కూడా స్తంభించిపోతే తెలంగాణ అభివృద్ధి కూడా స్తంభించిపోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే కార్మికుల యొక్క సమస్యలు కూడా నెరవేర్చాలని ఆర్టీసీ జేఏసీ అయితే డిమాండ్ చేస్తుంది. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.